పరమాత్మ దర్శనం ఎలా ఈ దేహంతో కానీ ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో కానీ మనస్సుతో కానీ బుద్ధితో కానీ వీటితో దేనితో తెలుసుకోవడానికి వీలు లేదు అని చెప్పి మరైతే ఎలా దర్శించగలము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే ఈ దేహంలోనే ఆత్మని ఎలా దర్శించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇంతవరకు ఆత్మను తెలుసుకోవటం, ఆత్మానుభూతిని చెందటం ఎలా అనేటువంటి విషయంలో అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా మనం ఒక క్రమమైనటువంటి పద్ధతిలో సాధనా మార్గాన్ని ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. అయితే ఈ ఆత్మానుభూతి పొందినటువంటి వారి యొక్క గొప్పతనం ఏమిటి? ఈ ఆత్మానుభూతి పొందినటువంటి వాడు, ఈ బ్రహ్మజ్ఞాని, ఇటువంటి వాడిని లోకం పూజిస్తుంది. ఎందుకని పూజిస్తుంది ఆ విషయాన్ని తర్వాత 10వ మంత్రం చెప్తా ఉంది. 10వ మంత్రం చూడండి. యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వః కామయతే అంశ కామాన్ తం తం లోకం జయతే తాంశ కామాం తస్మాత్ ఆత్మజ్ఞం యచ్చయేత్ భూతి కామః. విశుద్ధ సత్వః, విశుద్ధ సత్వః శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. యాన్ కామాన్ ఏ కోరికలనైతే కామయతే కోరుకుంటాడు, శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఏ కోరికలనైతే కోరుకుంటాడో, యం యం లోకం ఏ ఏ లోకాలని మనసా సంవిభాతి మనస్సులో చేరాలని కోరుకుంటాడు, తాన్ కామాన్ ఆ కోరికల్ని, తం తం లోకం ఆ లోకాలని జయతే జయిస్తాడు. విశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఏ కోరికల్ని కోరుకుంటాడో, ఏ ఏ లోకాలను చేరుకొని సుఖాలు భోగాలు అనుభవించాలనుకుంటాడో ఆ కోరికల్ని అలాగే ఆయా లోకాలని కూడా జయిస్తాడంటే ఆయా లోకాలని చేరుకుని అక్కడ భోగాలు అనుభవిస్తాడు. తస్మాత్ అందువల్ల భూతి కామః ప్రగతిని కోరుకునేటువంటి వాడు ఆత్మజ్ఞం హి అర్చయేత్ ఆత్మజ్ఞుడైనటువంటి వాడిని, ఆత్మానుభూతిపరుడైనటువంటి వాడిని, బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడిని అర్చయేత్ అర్చించాలి, పూజించాలి. ఎందుకు బ్రహ్మజ్ఞానిని పూజించాలి అని అంటే ఎందుకు పూజించాలో ఈ మంత్రంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇదే ఈ తృతీయ ఖండం, తృతీయ ముండకం, ప్రథమ ఖండం చివరి మంత్రం. ఈ చివరి మంత్రంలో నుంచి మళ్ళీ తర్వాత ఖండంలోకి అడుగు వేస్తూ ఉన్నారు. అందుకనే ఆత్మానుభూతి పరుడి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ అలాగే వర్ణించి తర్వాత మళ్ళీ ఆ ఖండంలో ప్రథమ మంత్రం కూడా మళ్ళీ ఇలాగనే చెప్పి అక్కడి నుంచి ఆత్మానుభూతి పరుడి యొక్క వ్యవహారాన్ని మనకి తెలియజేయబోతున్నారు. దాంతో ముండకోపనిషత్తు అలా ముగింపుకు వస్తూ ఉంది. ఎందుకని అని అంటే ఉపనిషత్తు ఏదైనా సరే మనకి ఏం చెప్పాలి, ఆత్మానుభూతే ప్రధానమని చెప్పాలి, దాన్ని జ్ఞానంతో పొందగలమని చెప్పాలి, ఏ విధంగానూ ఇక పొందడానికి వీలు లేదని చెప్పాలి. మరి ఆ ఆత్మానుభూతిని పొందడానికి నీ దగ్గర ఉన్నటువంటి పరికరాలు ఏవి సమర్థమైనటువంటివి కావు అని తెలియజేయాలి. మరి పొందాలి అని అంటే ఆ పరికరాలను ఎట్లా శుద్ధం చేసుకోవాలా అనే విషయం చెప్పాలి. అలాగే పరమాత్మను అందుకోవడానికి కావాల్సినటువంటి మెట్లు, ఒక్కొక్క మెట్టు సాధనలు ఎలా చేయాలా అనే విషయం చెప్పాలి. ఇలా చెప్పినప్పుడే మనకి ఆత్మానుభూతిని పొందాలనేటువంటి ఒక భావన కలుగుద్ది. ఆ భావాన్ని ఆచరణలో పెట్టుకోవాలని అనిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడేం చెబుతున్నారు? ఆత్మానుభూతిని పొందకపోతే ఈ జన్మ వ్యర్థం, ఈ జన్మ అనేటువంటిది వచ్చింది ఆత్మానుభూతిని పొందటానికే. కనుక మనం తప్పనిసరిగా మిగిలినటువంటి అన్ని వ్యవహారాలకి స్వస్తి చెప్పైనా సరే ఈ ఆత్మానుభూతినే పొందాలి అనేటువంటి భావన మనకి దృఢపడటం కోసం అని చెప్పి
ఇదిగో ఈ ఆత్మానుభూతి పరుడి యొక్క గొప్పతనాన్ని, అతన్ని ఎందుకు పూజించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి విశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడి విషయాన్ని మనం మర్చిపోకూడదు. విశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఏ కోరికలను అయితే కోరుకుంటాడో, ఏ లోకాలను అయితే చేరుకొని భోగాలు అనుభవించాలని అనుకుంటాడో, ఆ కోరికల్ని, ఆయా లోకాలని అతను జయిస్తాడు అని అంటే ఆ లోకాలను చేరుకుంటాడు. అందువల్ల ప్రగతిని కోరుకునేటువంటి వాడు బ్రహ్మజ్ఞానిని అర్చించాలి, పూజించాలి అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ లోకంలో బ్రహ్మజ్ఞాని పూజింపబడుతూ ఉన్నాడు. లోకమంతా అతన్ని పూజించి తమ యొక్క ఈప్సితార్థాలని, తమ యొక్క కోరికల్ని తీర్చుకుంటుంది. అలా తమ కోరికల్ని తీర్చుకోవడానికి ఎలా మహాత్ముల్ని పూజించాలి, ఎందుకు పూజించాలి అనేటువంటి విషయాన్నే ఇక్కడ ఈ మంత్రం మనకి తెలియజేస్తూ ఉంది. లోకంలో సామాన్యంగా మానవులందరికీ కూడా హాయిగా సుఖంగా జీవించాలనేటువంటి కోరిక ఉంటుంది. ఈ కోరిక లేనటువంటి మానవుడే ఉండడు. అందరూ కూడా హాయిగా సుఖంగా ఆనందంగా జీవించాలి. ఏ రకమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా ఉండాలి అనేటువంటిదే అందరి యొక్క కోరిక. అంతేకాదు ఇక్కడి సుఖాలు, ఇక్కడి భోగాలు మాత్రమే చాలు, ఇంకా అక్కడేవో ఉన్నాయని చెబుతుంటారు. స్వర్గలోక భోగాలు అవి కూడా ఎలా ఉంటాయో రుచి చూద్దామండి, వాటిని కూడా అనుభవించాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ. అయితే ఈ కోరికలన్నీ కూడా అందరికీ తీరతయ్యాలంటే అందరికీ తీరవు. ఎంతోమంది కోరుకోవడం అయితే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు, కానీ ఈ కోరిక తీరేది మాత్రం చాలా కొద్ది మందికి. చిన్న చిన్న కోరికలు కూడా తీరనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు చేసే పనులేమో పాప పనులు, కోరుకునేదేమో సుఖాలు, భోగాలు. ఎలా వస్తాయి? అవి రావు. అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే విశుద్ధ సత్వ, శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అంటే పాపపు ఆలోచనలు లేకుండా, ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు లేకుండా ఎవరైతే నిరంతరము కూడా పరమాత్మ యొక్క ఆలోచనలతో మనస్సుని శుద్ధం చేసుకుంటారో అది విశుద్ధ మనస్సు. అంతేగాని విశుద్ధ మనస్సు అంటే శుద్ధం చేయటం అంటే ఇంకేమి కాదు. ధ్యానంతో, భగవద్ జ్ఞానంతో, ఈ ధ్యానాలతోటి ఆ భగవంతుడిని స్మరిస్తూ ఉంటే, ఆ భగవంతుడిని భావిస్తూ ఉంటే, ఆ భగవంతుడి గురించి తెలుసుకుంటూ ఉంటే మన యొక్క మనస్సు శుద్ధమవుతుంది, మన యొక్క బుద్ధి శుద్ధమవుతుంది. ఈ శుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏ కోరికలైతే కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అంటే అటువంటి శుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుకోరు, వాళ్ళు కూడా అవసరమైనటువంటి కోరికలనే కోరుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళ యొక్క కోరికలు తీరుతూ ఉంటాయి. మరి చాలామంది కోరికలు తీరవు. కారణం వాళ్ళ యొక్క మనస్సు శుద్ధం కాకపోవటం వల్ల. అయితే ఇక్కడ అందరికీ కూడా ఒక ఉపాయాన్ని చెబుతున్నారు. కోరికలు తీర్చుకోవాలంటే శుద్ధమైనటువంటి మనస్సు కావాలి. అంతేకాకుండా అంతకన్నా ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆత్మజ్ఞాని అయినటువంటి వాడిని, అంటే తన యొక్క స్వస్థితిలో తాను ఉన్నటువంటి వాడిని, తాను ఆత్మను అని తెలుసుకొని ఆత్మగా ఉన్నటువంటి వాడిని, అటువంటి వాడిని ఆరాధించాలి, అర్థించాలి, పూజించాలి, అర్చించాలి. అయితే కేవలం ఆయన యొక్క పాదాలు ఎత్తటం, లేదా పాదాలు కడగటం, పూలు చల్లటం, మెడలో దండలు వేసి మొక్కటం ఇవేనా చేయాల్సింది అని అంటే ఇంతకన్నా ఇంకా చేయవలసినటువంటివి ఎక్కువే ఉన్నాయి. అయితే అంత మాత్రాన ఇవి అక్కర్లేదని కాదు, వీటితో పాటుగా ఇంకా నువ్వు ఏం చేయాలనో, నీ మనస్సు ఎలా ఉండాలనో అది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటే మనలో ఉన్నటువంటి భక్తిని పెంపొందించుకోవడం కోసం చేయాలి. ఎప్పుడైతే భగవంతుడికి సంబంధించినటువంటి భక్తి మనలో కలగాలంటే ఆ భగవంతుడిని దర్శించుకోవడం, ఆ భగవంతుడిని పూజించడం, ఆ భగవంతుడిని ప్రార్థించడం మనం చేస్తూ ఉంటాం. అలాగే ఆత్మజ్ఞానిని కూడా
మనం కనుక భక్తితో సేవించాలి అని అంటే, ఆయన మీద భక్తి కనుక మనకు కలగాలి అని అంటే, అప్పుడు కూడా ఆయన్ని పూజించాలి, సేవించాలి, అర్చించాలి, ప్రార్థించాలి. ఇవన్నీ కూడా మనలో భక్తిని వృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే తన భక్తిని వృద్ధి చేసుకోవాలి, తన భక్తిని వెల్లడించాలి. దానికి ఇవన్నీ కూడా సహాయపడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఎలా చేయాలి, ఎప్పుడు సహాయపడతాయి? విశుద్ధమైనటువంటి మనస్సుతో, శుద్ధమైనటువంటి మనస్సుతోనే ఇవన్నీ చేయాలి. అంటే మనస్సుని శుద్ధి చేసుకోవాలి. మనస్సు నిండా ఆయనే నిండాలి. ఆ సమయంలో ఆయన తప్ప మరేది కూడా నీ మనస్సులోని భావన రాకుండా ఉండాలి. నీలో ఉన్నటువంటి రజోగుణ తమోగుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అంతం చేయాలి. రజోగుణం ఉంటేనేమో ప్రపంచంలోకి పరిగెత్తుద్ది మనస్సు, తమోగుణంలో కనుకుంటేనేమో చప్పగా పడి ఉంటుంది, లేదా చెడ్డ ఆలోచనలు చేస్తుంది. అందుకని రజోగుణ తమోగుణాలు పూర్తిగా వదిలేసి పూర్తి సత్వగుణంతో ఉండి అప్పుడు ఇదిగో ఈ అర్చన, ఈ ఆత్మజ్ఞాని యొక్క అర్చన సాగాలి. అందువల్ల మనస్సు పూర్తిగా సత్వగుణంలో ఉండాలి. అప్పుడే మనస్సు ప్రశాంతమైనటువంటి స్థితికి వస్తుంది. ఇలాంటి ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆత్మజ్ఞానిని సమీపించాలి, ఆయన్ని సేవించాలి, ఆయన్ని పూజించాలి, ఆరాధించాలి. యాంత్రికంగా చేస్తే ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు అని మనం గ్రహించాలి. మరి ఇలా చేసినటువంటి వారికే సకల శుభాలు కలుగుతాయి. ఇక్కడ మనం చాలా బాగా ఉపనిషత్తుల్లో కూడా ఇలాంటి మాటలు చెప్పారేమండి అని మనకి సందేహం వస్తుంది. అయితే వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మన కోరికలు తీరతాయి అని అంటే, నాకు ఇప్పుడు 1 కోటి రూపాయలు వచ్చి పడాలి, లేక నాకు 10 కిలోలు బంగారం వచ్చి పడాలి, లేక నేను ఇప్పుడు రేపు సాయంత్రానికల్లా 4 ఇళ్ళు కట్టుకోవాలి, ఈ కోరికలు కోరాల్సింది. ఈ కోరికలు కోరితే కూడా తీరతాయా? అందువల్ల ఇలాంటి గొంతెమ్మ కోరికలు కాదు, నీకు ఏది అవసరమో అది కోరకపోయినా నీ అవసరం తీరుతుందంతే. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో ఏ పనైనా మనం చేయాలి. అందుకని మహాత్ముని సేవించేటప్పుడు కూడా ఈ రకమైనటువంటి భావన ఉండాలి. అప్పుడే హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం. లేకపోతే గొంతెమ్మ కోరికలు కోరుకున్నారు, కోరికలు తీరుతాయి అన్నారండి అన్నారు, అవేమో తీరలేదు, మనసంతా అల్లకల్లలో. కనుక ఇలాంటి కోరికలు కాకుండా అవసరమైనటువంటివి ఏమన్నాయో అదిగో వాటిని మాత్రమే కోరాలి, అదే ధర్మం. అలా కాకుండా కనుక కోరితే అది అధర్మం. అలా కోరేటువంటి వాడు శుద్ధమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడు కాదు, అశుద్ధమైనటువంటి మనస్సుతో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ లోకంలో సుఖాలు కానీ భోగాలు కానీ, అలాగే స్వర్గాది లోకాల్లో ఉన్నటువంటి సుఖాలు భోగాలు కానీ, అవన్నీ కూడా కోరకపోయినా మహాత్ముని పూజించినటువంటి వాళ్ళకి, ప్రార్థించినటువంటి వాళ్ళకి, అర్చించినటువంటి వాళ్ళకి, ఆరాధించినటువంటి వాళ్ళకి లభిస్తూ ఉంటాయి. వాంఛితార్థాలు తీరుతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళే ఆ మహాత్ముల యొక్క అనుగ్రహంతో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి కావాల్సినటువంటి అర్హతను కూడా సాధిస్తారు. అంటే శాశ్వత ఆనందాన్ని పొందాలి అని అంటే ఒక అర్హత కావాలి. ఆ అర్హత కూడా దీని కారణంగానే, మహాత్ముల యొక్క సేవ కారణంగానే వస్తుంది. మరి ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఇటువంటి ప్రయోజనం కలుగుతుంటే, మరి ఆత్మజ్ఞానికి కలగదండి ఇటువంటి ప్రయోజనం? మరి ఆయన కోరికలు తెరవా? ఆయన కూడా సుఖాలు భోగాలు అనుభవించడా? ఆయన కూడా ఆ లోకాలకు పోవాలని అనుకోడా అని మనకి సందేహం రావచ్చు. ఎందుకనంటే ఆయన సేవిస్తేనే మనకి ఇన్ని వస్తూ ఉంటే ఆయన కూడా ఇంతకంటే ఎక్కువగా పొందడా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. మనం ఎదురుగా ఒక విగ్రహాన్ని పెట్టుకొని నాకు అది ఇవ్వయ్యా ఇది ఇవ్వయ్యా అని అడుగుతాం. సరే ఏదో వస్తే ఆయనే ఇచ్చాడు అనుకుంటాం, తీసుకుంటాం. మరి ఆయనకు కూడా ఆ కోరిక ఉంటుందా? నాకు అది కావాలి ఇది కావాలి? ఆయన ఇచ్చేవాడు కనుక ఇచ్చేవాడికి ఆ కోరిక ఉండాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇక్కడ ఏమంటే ఆయన్ని సేవిస్తే మనకు వస్తున్నాయి కదా, మరి ఆయనకు కూడా వస్తాయా రావా అని నాకు సందేహం కలిగిందండి అని. ఆయనకు కూడా వస్తాయి, ఆయన కూడా అన్ని పొందుతాడు. కానీ ఆయన అసలు పొందాలనుకుంటేగా, నువ్వేమో కోరికలతోటి
నాకు ఇక్కడ సుఖాలు భోగాలు కావాలి, ఆ లోకంలో సుఖాలు భోగాలు కావాలనుకొని వెళ్ళావు, కాబట్టి నీ కోరికలు తీరుతుంది. మరి ఆయన కూడా కోరుకుంటున్నాడా? ఆయన కోరుకోడు. అందువల్ల ఆయనకి అద్వయమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనంద రసానుభూతి ఉంటుంది. అటువంటి రసానుభూతిలో, ఆనందానుభూతిలో ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి అల్పమైనటువంటి కోరికల్ని, తుచ్చమైనటువంటి కోరికల్ని, ఈ ప్రాపంచికమైనటువంటి కోరికల్ని ఆయన కోరుకోడు. ఆయనకి లేనిదంటూ లేదు. ఆయన స్ఫటికంలాగా స్వచ్ఛంగా ఉంటాడు, గంగలాగా పవిత్రంగా ఉంటాడు, హిమోన్నగంలాగా నిర్మలంగా ఉంటాడు. కాబట్టి అతడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. మరి అయితే ఏమండి, ఇంతటి బ్రహ్మజ్ఞానిలో అసలు కోరికలు అంటూ ఉండవా, లేదా కోరికలు ఉంటాయా అంటే నిజంగా కోరికలు అనేటువంటివి ఉండవు. కోరికలు ఉండటం కానీ, అవి తీరటం కానీ, అవి జీవుడి యొక్క లక్షణం. అతడు ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు. ఆ ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడికి ఈ రకమైనటువంటి కోరికలు ఉండవు. మనం జీవుడిగా ఉన్నాం కాబట్టి మంచి బట్టలు వేసుకోవాలి, లేదా సొమ్ములు పెట్టుకోవాలి, లేదా బాగా మంచి తిండి తినాలి, ఇంకా బాగా సుఖాలు భోగాలు అనుభవించాలి అని ఇలాంటి కోరికలు మనకు ఉంటాయి. ఆయన వీటన్నిటికీ అతీతుడు. కారణం మనస్సు యొక్క కోరికల వల్లనేగా ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన మనస్సు ఎప్పుడూ ఆనంద సాగరంలో ఓలలాడుతూ ఉంటే ఆయన ఎక్కడ కూర్చున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏమి ఒంటి మీద డ్రెస్ ఉందో ఇవన్నీ చూసుకుంటాడా? వీటితో ఆయనకి పనే లేదు. చూసినటువంటి వాళ్ళని మాత్రం ఏమిటండి అంత చండాలంగా ఉన్నాడు, ఎప్పుడో చినిగిపోయిన చొక్కా వేసుకున్నాడు అని మనం అనుకోవచ్చేమో, కానీ ఆయనకు అసలు దాంతో సంబంధం లేదు. ఆయన మాత్రం ఆనందంగానే ఉంది. కాబట్టి అసలు కోరికలు అనేటువంటివే లేకుండా నిత్యము నిరంతరము ఆనందంలో ఉండిపోవటమే ఆత్మనిష్ఠుని యొక్క లక్షణం, ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణం. నిజంగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కోరికలు ఉండి తీరటం కన్నా అసలు కోరికలే లేనటువంటి స్థితి అత్యున్నతమైనటువంటి స్థితి. అందుకనే వేదాంతంలో మనం అనేక సందర్భాల్లో ఈ కోరికల్ని విడిచిపెట్టాలి అని మనం చెప్పుకుంటాం, లేదా ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఆసక్తి తగ్గిపోవాలి, ఈ ప్రాపంచికమైనటువంటి భోగాల మీద ఆసక్తి తగ్గాలి అని మనం చెప్పుకుంటా ఉంటాం. కాబట్టి ఈ ఆసక్తి లేకుండా ఉంటే అతడు ఆనందంగా జీవిస్తాడు. ఈ ఆసక్తి ఉండి తీరకపోతే అతడు కాస్త నరకయాత్ర అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆత్మనిష్ఠుని యొక్క విషయంలో ఈ కోరికలన్నీ గతకాలపు అనుభవాలు అంతే తప్ప ఇప్పుడు మాత్రం ఏమీ ఉండదు. మరి అటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వారి యొక్క అవసరం ఏమిటి? ఆయనకి అవసరం లేదు, ఆయనకి ఏ అవసరాలు లేవు. మిగిలినటువంటి జీవుళ్ళు, మిగిలినటువంటి మానవులు, వాళ్ళు ప్రగతిని సాధించడానికి ఆ దేహం ఉపయోగపడుతుంది, ఆత్మజ్ఞాని యొక్క దేహం ఉపయోగపడుతుంది. అందుకనే మహాత్ముల్ని దర్శించడం కోసం సామాన్యులు వెళుతూ ఉంటారు, పరుగులు తీస్తూ ఉంటారు. మరి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు, వాళ్ళని సేవిస్తారు, వాళ్ళని పూజిస్తారు, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటారు. అయితే ఎవరు అనుగ్రహాన్ని పొందుతారు? ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే అనుగ్రహాన్ని పొందుతారు. అర్హత లేనటువంటి వాడు ఎక్కడికి పోయినా ఏం చేసినా ఆ అనుగ్రహం మాత్రం లభించదు. కాబట్టి ఎవరైనా సరే భక్తితోటి, చిత్తశుద్ధితోటి, మనశుద్ధితోటి, పవిత్రమైనటువంటి భావనతోటి, సత్వగుణంతో, శాంత స్వభావంతో ఆయన కనుక ఆరాధించినట్లయితే, పూజించినట్లయితే వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయి. ఉన్నతమైనటువంటి లోకాలకు వెళ్తారు, స్వర్గాది లోకాలకు వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి అనంతమైనటువంటి భోగాల్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. అందువల్ల ఇలాంటి ప్రయోజనం కలిగింది లేదా కలుగుతుంది అని అనుకుంటే ఆ మహాత్ముల్ని మరింతగా సేవించి, ఆరాధించి, పూజించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఈ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు క్రమంగా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, అంటే మోక్షాన్ని పొంది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆత్మానుభూతిని పొందేటువంటి అర్హత కూడా వాళ్ళకి లభిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఉపదేశాలను స్వీకరిస్తూ ఉంటారో, వాళ్ళు చెప్పినటువంటి మాటలను వింటూ ఉంటారో, వాళ్ళ యొక్క స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారో, వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని
ఎవరైతే జీవితంలో ఆచరణ చేస్తూ ఉంటారో అదిగో అటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి, ఉన్నతమైనటువంటి స్థానాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. కనుక బ్రహ్మజ్ఞానిని శుద్ధమైనటువంటి మనస్సుతో సంపదల్ని కోరి, కోరికల్ని కోరి, సుఖాల్ని భోగాల్ని కోరి ఆశ్రయించి ఎవరైతే వాళ్ళని పూజిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు పొందేటువంటి స్థితిని మనకి ఇక్కడ ఈ మంత్రంలో చెప్పి, మరి కోరికలు ఏమీ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ కోరికలు ఉన్నటువంటి వాళ్ళు పూజిస్తే ఏమిటో చెప్పి, అసలు కోరికలే లేనటువంటి వాళ్ళు కనుక ఆ మహాత్ముల్ని కనుక సేవించినట్లయితే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు. తర్వాత మంత్రం అంటే తృతీయ ముండకం, ద్వితీయ ఖండం అంటే చివరి ఖండం. దీంతో మనకి ఈ ముండకోపనిషత్తు ముగుస్తుంది. మరి ఏ కోరికలు లేకుండా బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించేటువంటి సేవించేటువంటి ముముక్షువులకి కలిగేటువంటి ఫలితం ఏమిటనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం ప్రారంభం చేస్తున్నారు. మొదటి మంత్రాన్ని చూడండి. సవేదైతత్ పరమం బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం ఉపాసతే పురుషం ఏ హ్యకామాస్తే శుక్రమేతదతి వర్తంతి ధీరాః. సహ అంటే ఆ బ్రహ్మజ్ఞాని భాతి ప్రకాశవంతము, శుభ్రం పరిశుద్ధము, యత్ర విశ్వం నిహితం ఈ సమస్త విశ్వానికి ఆధారము, పరమం శ్రేష్టము అయినటువంటి ఏతత్ బ్రహ్మధామ ఈ ప్రకాశమాన బ్రహ్మాన్ని వేద తెలుసుకుంటాడు. ఏమిటి ఆయన యొక్క గొప్పతనం అని అంటే ఇక్కడ చెప్తున్నారు. ఏమిటనంటే ఆయన బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు కనుక ఆయన బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవిధుడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భాతి అన్నారు. బ్రహ్మవిత్ అని అంటే బ్రహ్మవిధుడైనటువంటి వాడే బ్రహ్మముగా ఉంటాడు, బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు, బ్రహ్మముగా ఉంటాడు. కనుక ఇక్కడ బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు ఎవరు అంటే ప్రకాశవంతమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, ఈ సమస్తమైనటువంటి విశ్వానికి ఆధారభూతమైనటువంటి, పరమశ్రేష్టమైనటువంటి ఈ ప్రకాశమాన బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. ఆయనే బ్రహ్మజ్ఞాని. వేద అంటే తెలుసుకోవటం. బ్రహ్మవిత్, విత్ అనేటువంటి పదం నుంచి వేద అనేటువంటి మాట వచ్చింది, విత్ అనేటువంటి ధాతువు నుంచి. అందుకని బ్రహ్మవిత్ అంటే బ్రహ్మాన్ని తెలిసినవాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆ బ్రహ్మమే అవుతాడు. కాబట్టి ఇటువంటి బ్రహ్మము, ఈ బ్రహ్మవిధుడు తెలుసుకున్న తర్వాత మరి అలా తెలుసుకుంటే ఏమవుతుందంటే తే పురుషం అట్టి మహాత్ముడిని ఏ అకామాహ ఎవరైతే కోరికలు లేకుండా, అకామ కామ అంటే కోరికలు, అకామ అంటే కోరికలు లేకుండా, ఎవరైతే కోరికలు లేకుండా ఉపాసతే ఉపాసన చేస్తారు, ఆరాధిస్తారు, పూజిస్తారు, తే ధీరాహ అటువంటి ధీరులు. మళ్ళీ ఇక్కడ ధీరా అనేటువంటి పదాన్ని వాడారు. ఎందుకని అని అంటే ధీరులైనటువంటి వాళ్ళే మహాత్ముల్ని పూజిస్తారు. అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు మహాత్ముల్ని తిరస్కరిస్తారు, లేకపోతే తటస్థంగా మెదలకుండా ఉంటారు. ధీరులైనటువంటి వాళ్ళు, ధీ అని అంటే బుద్ధి, అంటే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు మహాత్ముల్ని గౌరవిస్తారు, సేవిస్తారు. బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు మాత్రం అలాంటి పనులు చేయరు. సాధారణంగా లోకంలో పెద్దల్ని గౌరవించేటువంటి వాళ్ళు అంటే తల్లిదండ్రుల్ని, పిల్లలు కానీ లేదా తాత ముత్తాతలు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గౌరవించేటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా బుద్ధిమంతులు అని అంటాం. కానీ బుద్ధిహీనులు ఏం చేస్తారు? నువ్వంటే ఎంత, నీ బ్రతికెంత, నువ్వేం సంపాదించావు, నేను చూడు ఎంత సంపాదిస్తున్నాను అని ఈ రకంగా అహంకారానికి లోనైపోయి సర్వనాశనం అయిపోతారు చివరికి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే తే ధీరాహ ధీరులైనటువంటి వాళ్ళు అంటున్నారు. ఎవరిని ధీరులు ఇక్కడ అంటే బ్రహ్మజ్ఞానుల్ని కాదు, ఆ బ్రహ్మజ్ఞానుల్ని ఆరాధించేటువంటి వాళ్ళని ధీరా, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు అంటున్నారు.
ఏతత్ శుక్రం, అటువంటి ధీరులైనటువంటి వాళ్ళు ఈ పునర్జన్మని అతివర్తంతి, అధిగమిస్తారు. మళ్ళీ జన్మ ఎత్తాల్సినటువంటి పని లేకుండా పోతుంది. మంత్రాన్ని మనం విచారణ చేసేటప్పుడు లేదా ఆలోచించేటప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలని మనం గట్టిగా పట్టుకొని చూడాలి. లేకపోతే సామాన్యంగా వదిలేస్తే అది మనకి ఆ అర్థాన్ని సరైనటువంటి అర్థాన్ని. అందుకే ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మజ్ఞాని ఎలాంటి వాడు. బ్రహ్మజ్ఞాని అని అంటే ఎవరిని బ్రహ్మజ్ఞాని అనాలి అనే విషయాన్ని ముందుగా చెప్తున్నారు. ఎవరు బ్రహ్మజ్ఞాని అంటే ప్రకాశవంతమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, సమస్త విశ్వానికి ఆధారభూతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ప్రకాశమానమైన ఈ బ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాడు బ్రహ్మజ్ఞాని. ఇక్కడ బ్రహ్మాన్ని వర్ణించి ఆ బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు బ్రహ్మజ్ఞాని అని అన్నారు. రెండు పనులు ఒక్కసారి పూర్తయిపోయింది. ఈ సమస్త విశ్వానికి ఆధారభూతమైనటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ యొక్క ఆధారంతో ఈ విశ్వం ఉంది. పరమాత్మ ఆధారంగా లేకపోతే ఈ విశ్వం లేదు. ఈ విశ్వం అంతా ఏమంటే అసలు లేదంటున్నారు కదా, అబద్ధం అంటున్నారు కదా, జగత్తు మిథ్య అంటున్నారు కదా. అవును, మిథ్య. మరి ఇప్పుడు ఉన్నదంటున్నారు కదా. అవును, మిథ్య అయినప్పటికీ కూడా మిథ్య అంటే ఏమిటి? లేకపోయినా కనిపించేది. కాబట్టి లేకపోయినా మీకు కనిపిస్తూ ఉంది. ఎందుకని కనిపిస్తూ ఉంది? అజ్ఞానం వల్ల. అక్కడ పాము ఎందుకు కనిపిస్తూ ఉంది? ఉందే పాము? లేదు. లేకపోయినా ఎందుకు కనిపిస్తుంది? అంధకారం వల్ల. కానీ అంధకారం వల్ల పాము కనిపిస్తుందంటే అక్కడ తాడు ఉండబట్టి, తాడు కనుక లేకపోతే కనిపించింది. అంటే పాముకి ఏది ఆధారం? తాడు ఆధారం. పాముకి తాడు ఎట్లా ఆధారమో ఈ సమస్త విశ్వానికి కూడా పరమాత్మ అలా ఆధారం. అంటే ఆ పరమాత్మ అజ్ఞానం, మన అజ్ఞానం కారణంగా ప్రపంచంగా భాషిస్తున్నాడు, విశ్వంగా కనిపిస్తూ ఉంటాడు. కనిపిస్తున్నాడే కానీ విశ్వం కాదు, అది పరమాత్మ. పాముగా కనిపిస్తున్నదే కానీ అది పాము కాదు, తాడి. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడు. అంటే ఈ జగత్తుని చూస్తున్నప్పటికీ కూడా దీన్ని జగత్తుగా కాకుండా బ్రహ్మముగా భావించేటువంటి వాడు. సాధారణంగా పై దృష్టి ఉండేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు, లో దృష్టి ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొండపల్లి పోయి ఆ కొండపల్లి బొమ్మలను చూస్తూ ఉంటే మనం ఆ షాపుల వెంట కనుక అలా చూస్తా కనుకుంటే ఆశ్చర్యపోతూ ఉంటాం. ఎందుకనంటే అంత చక్కగా బొమ్మల్ని అలా తయారు చేశారు. కానీ అదే ఒక వడ్రంగి కనుక మన పక్కన ఉన్నాడు అనుకోండి, అతను ఏం చేస్తాడంటే ఈ కొయ్య ఎలాంటిది అని పరిశీలన చేస్తాడు. ఎందుకనంటే ఆ కొయ్య ఎలాంటిదంటే వాళ్ళు తీసుకొచ్చేటువంటి కొయ్య అలా ఊరికినే చాకు కనుక ఊరికి అట్లా తగిలితే చాలు, కత్తి ఎక్కర్లేదు, దాని పెద్ద ఏదో పెట్టి కొట్టక్కర్లా, ఊరికి అట్లా తగిలితే చాలు అది కాస్త లేచిపోతుంది. అంటే అంత సున్నితమైనటువంటి వుడ్డది, ఆ సున్నితమైనటువంటి వుడ్. ఎందుకనంటే ఈ వడ్రంగి ఆ పనులు చేసేటువంటి వాడు కనుక దాన్ని చూస్తాడు. అలాగే ఒక కంసాలి అయితే ఏం చేస్తాడంటే ఆ వస్తువు యొక్క అందచందాల కన్నా ఆ బంగారం, దాంట్లో బంగారాన్ని దర్శిస్తూ ఉంటాడు. అదే ప్రకారం ఇక్కడ బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు జగత్తుని కాకుండా జగత్తుకి ఆధారభూతమైనటువంటి పరమాత్మని దర్శిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ బ్రహ్మజ్ఞాని బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు. అంటే ఇక్కడ ఉన్నది బ్రహ్మమే అని తెలిసినటువంటి వాడు, ఆ బ్రహ్మము నేనే అని తెలిసినటువంటి వాడు, నేనే అని నిశ్చయమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. అటువంటి బ్రహ్మజ్ఞానిని ఎవరైతే కోరికలు లేకుండా, ఆ బ్రహ్మజ్ఞాన్ని ఎవరైతే కోరికలు లేకుండా ఆయన్ని ఉపాసన చేస్తారో, అంటే ఆయన్ని ధ్యానిస్తారు, ఆయన సేవిస్తారు, ఆయన్ని అర్చిస్తారు, ఆరాధిస్తారు, అదిగో అటువంటి వాళ్ళకి పునర్జన్మ లేదు అంటున్నారు. అదేమిటంటే ఊరికి అర్చన చేయగానే పునర్జన్మ లేకుండా పోద్దా? కాదు. అంటే పునర్జన్మ లేకుండా పోవాలి అని అంటే మనం ఆత్మజ్ఞానంలో నిలవాలి. ఆత్మజ్ఞానంలో మనం నిలవాలంటే మనకు అర్హత కావాలి. ఆ అర్హత కావాలంటే ఆ మహాత్ముల యొక్క అనుగ్రహం మనకి ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల మనకి అర్హత కలుగుతుంది.
ఆత్మజ్ఞానాన్ని పొందుతాం, ఆత్మజ్ఞానాన్ని పొందితే దానివల్ల మోక్షాన్ని పొందుతాం, మోక్షాన్ని కనుక పొందితే మళ్ళీ జన్మంటూ లేకుండా ఉంది. ఈ ప్రకారంగా మహాత్ముల యొక్క సేవ అది ఏ కోరికలు లేకుండా చేస్తే అది జన్మరాహిత్యానికి మోక్షానికి దారితీస్తుంది. ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు, బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడు, అతడు బ్రహ్మవిదుడు. బ్రహ్మమును తెలిసినటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు. అదే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు. ఇదం విశ్వం నిహితం. ఈ విశ్వం మొత్తం కూడా ఎందులో దాగి ఉందో దాన్ని చెప్పుకున్నాం. పాము ఎందులో దాగి ఉంది? తాడులో దాగి ఉంది. అదే ప్రకారంగా ఈ సమస్తమైనటువంటి విశ్వం దేనిలో దాగి ఉంది? ఈ సమస్తమైనటువంటి విశ్వం పరమాత్మలో దాగి ఉంది. దాగి ఉండటం అని అంటే ఎవరికి కనిపించకుండా దాక్కోవటమా? దాగి ఉండటం అంటే దాక్కోవటమే కదండి. అంటే భూమిలో గుంట తీసి లోపల పెట్టి పాతి పెట్టి పైన కప్పేసినట్టుగా అలా దాగి ఉండటమా? ఆహా, అలా దాగి ఉండటం కాదు. చీకట్లో మనకు కనిపించినటువంటి పాము ఎక్కడ దాగింది? వెలుగు వచ్చినప్పుడు అది ఎక్కడికి పోయింది? వెలుగు వచ్చినప్పుడు అది తాడులోనే మాయమైపోయింది. తాడులో మాయమైపోయింది అనొచ్చు కానీ అసలు కనపడకుండా పోయింది అని అనొచ్చు కానీ దాగి ఉంది అంటే ఎట్టు కుదురుద్దండి అని మనకు సందేహం. దాగి ఉంది అని అంటే పాము లోపల దాక్కొని రాకుండా, ఆ దాక్కొని ఉన్నటువంటి ఏమిటంటే అదే మనకి పాములాగా కనిపించింది కనుక ఇప్పుడు ఆ పాము లేదు కనుక ఆ తాడే పాముగా మనకు అనిపించింది కనుక కేవలం మన అజ్ఞానం కారణంగా అందులో దాగి ఉందండి. ఎట్లయితే ఇక్కడ పాము తాడులో దాగి ఉంది అని అనుకుంటున్నామో ఈ ప్రపంచం కూడా పరమాత్మలో దాగి ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా దాగి ఉందంటే ఈ ప్రపంచం అంతా పరమాత్మలో అట్లా లోపల కడుపులో పెట్టుకున్నట్టుగా ఉందా? శ్రీకృష్ణుడి కనుక లోకాలన్నీ కడుపులో ఉన్నాయని చూపించినట్టుగా ఆ కడుపులో ఉందా? కడుపులో ఉంటాగా ఆ పరమాత్మే ఈ ప్రపంచంగా కనపడుతుంది మన అజ్ఞానం అనంతకాలం. అజ్ఞానం కలిగించుకోగానే ప్రపంచం కనపడదు, పరమాత్మే కనపడదు. ఇప్పుడు ప్రపంచం ఎక్కడుంది అని అంటే ఎక్కడుంటుంది? ఆ పరమాత్మే ప్రపంచం. కాబట్టి ఆ పరమాత్మలోనే దాగి ఉంది. ఆ విధంగా దాగి ఉంది అనేటువంటి మాటని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కల్పితమైనటువంటి సర్పానికి, భ్రమాత్మకమైనటువంటి సర్పానికి ఆ తాడు ఎట్లా ఆధారంగా ఉందో అలాగే కల్పితమైనటువంటి ఈ జగత్తుకి పరమాత్మ ఆధారంగా ఉంది. ఈ విశ్వమంతా కూడా ఆ బ్రహ్మంలోనే దాగి ఉంది. అందుకని బ్రహ్మమే ఈ విశ్వానికి ఆధారం. కనుక నిజంగా విశ్వం అనేటువంటిది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా లేనటువంటిది, నిజంగా లేదు. కానీ మన అజ్ఞానంలో మాత్రం అది కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఇక్కడ దాగి ఉంది అని మనం అంటూ ఉన్నాం. కాబట్టి బ్రహ్మ ఒక్కటే సత్యం, రెండు లేవు. పరమాత్మ ప్రపంచం రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే. తాడు పాము రెండు లేవు, ఉన్నది ఒక్కటే. నువ్వు తాడుగా చూడగలిగితే తాడు మాత్రమే ఉంటుంది, తాడుగా చూడలేకపోతే పాముగా భ్రమపడతావు. అలాగే నువ్వు ఇక్కడ ఆత్మగా దర్శించగలిగితే ఆత్మగానే ఉంటావు. అలా చూడలేక అజ్ఞానంలో ఉంటే ప్రపంచంగా భ్రమపడతా ఉంటావు. కాబట్టి ఉన్నదంతా ఒక్కటే. అందుకనే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అన్నది. కాబట్టి ఈ బ్రహ్మ సత్యం, ఆ బ్రహ్మమే నీవు, ఆ బ్రహ్మమే నేను. బ్రహ్మాహం, అహం బ్రహ్మ అస్మి, నేనే ఆ బ్రహ్మాన్ని. ఇది దివ్యమైన ప్రకాశం కలిగినటువంటి శుద్ధమైనటువంటి బ్రహ్మ. ఎందుకని ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రకాశం అంతా బ్రహ్మాంది. అందువల్ల దివ్య ప్రకాశం కలిగినటువంటిది బ్రహ్మ. ఈ శుద్ధమైనటువంటిది బ్రహ్మం. శుద్ధమని ఎందుకు అంటున్నారు? రెండవది ఏది కల్తీ కలవటానికి వీల్లేదు, అందుకని అది శుద్ధమైనటువంటి. దానికి ఏ రకమైనటువంటి కల్మషాలు కూడా అంటావు. అందువల్ల అన్నిటికన్నా కూడా శ్రేష్టమైనటువంటిది, దానికన్నా శ్రేష్టమైనది, దానితో సమానమైంది ఏమీ కూడా లేదు. పరమాత్మతో సమానమైంది లేదు,
పరమాత్మ అంటే గొప్పదైనటువంటిది లేదు. పరమాత్మ ఒక్కటే ఏకైక సత్యం. ఎవరైతే ఇలా బ్రహ్మాన్ని తెలుసుకుంటారో, ఎవరు తెలుసుకోగలుగుతారు బ్రహ్మాన్ని? ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు మాత్రమే బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతారు. బ్రహ్మాన్ని తెలుసుకోవటం అంటే ఊరికి తెలుసుకోవటం అయితే అందరూ తెలుసుకుంటారు. ఎట్లా? శాస్త్రాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా. ఉపనిషత్తుల్లో పరమాత్మ తత్వం చెప్పబడి ఉంటుంది కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని సద్గురువుల ద్వారా మనం విని తెలుసుకోవచ్చు. కానీ ఈ తెలుసుకోవటం నిజంగా బ్రహ్మాన్ని తెలుసుకోవటం కాదు. మరి ఎట్లా తెలుసుకోవాలండి? ఎట్లా అంటే ఆ బ్రహ్మము యొక్క లక్షణాలని, ఆ బ్రహ్మము యొక్క స్థితిని, ఆ బ్రహ్మ యొక్క స్వరూప స్వభావాలని శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా విని శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసన చేసి, విచారణ చేసి, మనంతట మనంగా సొంతగా ఆలోచించి ఆ స్థితిలో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే అర్థమవుతుంది, అప్పుడే తెలుసుకోవటం అవుతుంది, లేకపోతే తెలుసుకోవటం కాదు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతారు. జ్ఞానం లేనటువంటి కర్మలు కానీ, జ్ఞానం లేనటువంటి భక్తి కానీ, జ్ఞానం లేనటువంటి యోగం కానీ అన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలు. మనం కర్మలు చేసినా జ్ఞానం ఉండాలి. భక్తితో మనం భగవంతుణ్ణి అర్చించాలన్నా మనకి జ్ఞానం ఉండాలి. యోగాన్ని, ధ్యాన యోగాన్ని ఆశ్రయించాలన్నా జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా ఏం చేసినా అంత వ్యర్థం. అన్నము కూరలు వండాలనుకోండి, అప్పుడు జ్ఞానం కావాలి. అయితే ఆ జ్ఞానం ఆత్మజ్ఞానం కాదు, ఎలా చెయ్యాలి అనేటువంటి జ్ఞానం. ముందు ఏం చేయాలి? ముందు పొయ్యిని వెలిగించాలనా, లేకపోతే గిన్నె పెట్టాలనా, బాండి పెట్టాలనా, నూనె పోయాలనా, ముందు అదే ముందు ఇదే ఇవన్నీ తెలియాలి. లేకపోతే అదంతా కూడా రసాభాస అయిపోతుంది. అదే ప్రకారంగా మనం ఏ కర్మలు చేసినా జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం వల్ల, శాస్త్రజ్ఞానం వల్ల కర్మల్ని ఎట్లా చేయాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగనే భక్తి, భగవంతుని మీద భక్తి. మనం సాధారణంగా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఓ పూజ చేయాలనుకోండి, అలా దూరంగా నిలబడి టక 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 విసిరేస్తూ ఉంటారు పూలు. ఎందుకనంటే వాళ్ళ పెద్దవాళ్ళు అట్టు విసిరేస్తూ ఉన్నారు, వీళ్ళు అట్టు విసిరేస్తూ ఉంటారు. ఇంకా నయం ఇట్ట విసిరేస్తారు, ఇట్ట కూడా విసిరేస్తారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇవి తెలుసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఎందుకు ఈ పూలు వేస్తున్నాం, ఎందుకు నైవేద్యాలు సమర్పిస్తున్నాం, ఎందుకు మనం ఆ భగవంతుడిని అర్చిస్తున్నాం, అసలు నిజంగా భగవంతుడు అంటే ఎవరు, ఏ రకమైనటువంటి భావనతో మనం ఉండాలి, ఏ రకమైనటువంటి మనసుతో ఉండాలి, ఏ రకమైనటువంటి బుద్ధితో ఉండాలి, ఏ రకంగా మనం శుద్ధంగా పవిత్రంగా ఉండాలి అని ఈ విషయాలని తెలిస్తే అప్పుడు ఆ భక్తి కూడా సక్రమమైనటువంటి భక్తి, ఆ కర్మలు కూడా సక్రమమైనటువంటి కర్మలు, ఆ యోగం కూడా సక్రమమైనటువంటి యోగం అవుతుంది. అలాగే ధ్యానం చేయాలనుకోండి, సాధారణంగా మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం, ఇప్పుడు ధ్యానం అంటారు, అలాగే కళ్ళు మూసుకుంటాం, వాళ్ళు కళ్ళు మూసుకుంటారు, కళ్ళు మూసుకొని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏమేం చేయాలి, ఇప్పటిదాకా ఏదేదో చేసాం, ఇక మనం చేయాల్సిన పనులన్నీ గుర్తుకొస్తాయి. అదే ధ్యానం అంటే కాదు. కాబట్టి ధ్యానం చేయటం అని అంటే దేని గురించి ధ్యానించాలా అనే విషయం లేదు. దేని గురించి ధ్యానించాలో దాని గురించి ధ్యానించకుండా ఇంకా దేని గురించో ధ్యానిస్తే అది ధ్యానం ఎంత అవుద్ది? కనుక పరమాత్మ ధ్యానం కావాలి, పరమాత్మను ధ్యానించాలి, పరమాత్మ యొక్క లక్షణాలను ధ్యానించాలి, పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను ధ్యానించాలి. అసలు పరమాత్మ అంటే ఎవరో ధ్యానించాలి, ఆ పరమాత్మ నేనేనని ధ్యానించాలి. సోహం అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన అక్కడ రావాలి. ఈ ప్రకారంగా అన్నీ కూడా జ్ఞానంతో మాత్రమే సార్థకమవుతాయి, లేకపోతే అవి నిరర్థకమవుతాయి. అందుకనే జ్ఞానే నైవత్తు కైవల్యం అన్నారు. జ్ఞానం ద్వారానే కైవల్యం లేదా మోక్షం అనేటువంటిది లభిస్తుంది అని. కాబట్టి జ్ఞాని మాత్రమే ఈ బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతాడు. ఇలా తెలుసుకుంటే తాను బ్రహ్మమే అని అనుభవానికి వస్తుంది. ఉన్నదంతా కూడా బ్రహ్మమే, ఉన్నదంతా కూడా తాను మాత్రమే, తనకంటే అన్యముగా ఇంకా రెండవది లేదు. తాను అని అంటే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కాదు, కేవలం వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ, అది తాను. ఆ ఆత్మనైనటువంటి తనకన్నా వేరుగా ఇంకా రెండవది కూడా ఇక్కడ లేదు అనేటువంటి విషయాన్ని
తెలుసుకుంటారు. అలా తెలుసుకొని తానే బ్రహ్మము అనేటువంటి భావన వస్తే సర్వత్రా బ్రహ్మమే అతనికి దర్శనం అవుతుంది. తాను బ్రహ్మాన్ని అని అనుకోకపోతే ఇక ఎదురుగా ఎక్కడ బ్రహ్మాన్ని చూడలేడు. తాను బ్రహ్మాన్ని అని భావించినటువంటి వాడే సర్వత్రా బ్రహ్మాన్ని సర్వకాల సర్వావస్థల్లో కూడా దర్శించడానికి వీలవుతుంది. మరి అటువంటి వాళ్ళు ఎటువంటి కోరికలు ఉంటాయి? ఎటువంటి కోరికలు ఉండవు. ఏ ఆందోళనలు ఉండవు, ఏ ఉద్రేకాలు ఉండవు, ఏ ఆలోచనలు ఉండవు, ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు, ఏ రకమైనటువంటి కర్తవ్యాలు బాధ్యతలు ఉండవు. సుఖ దుఃఖాలు, మానవమానాలు, లాభ నష్టాలు, జరామరణాలు ఏవి కూడా అతన్ని అంటాం. జ్ఞానం కోసం కూడా పరితపించగలరు. ఎందుకని? జ్ఞానం ఎవరికి కావాలి? అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి జ్ఞానం కావాలి. మరి జ్ఞానంలో ఉన్నటువంటి వాడికి ఏం కావాలండి? ఏమంటే అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానం కావాలి కదా, అందుకని జ్ఞానంలో ఉన్నవాడికి అజ్ఞానం కావాలి. జ్ఞానంలో ఉన్నవాడికి అజ్ఞానం అక్కర్లేదు. అందుకని జ్ఞానంలో ఉన్నటువంటి వాడికి ఇంక ఏమీ అక్కర్లేదు. అతడు ప్రశాంతంగా ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు, నిష్కళంకంగా ఉంటాడు. కాబట్టి అటువంటి వాడే అద్వయమైనటువంటి రెండవదేది లేనటువంటి చైతన్య స్వరూపుడుగా, అనంతమైనటువంటి ఆనంద స్వరూపుడుగా అలా ఉండిపోతాడు. అటువంటి బ్రహ్మజ్ఞాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి బ్రహ్మజ్ఞాని ఎవరైతే ఉన్నారో అటువంటి బ్రహ్మజ్ఞాన్ని ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా నిష్కామమైనటువంటి బుద్ధితో ఎవరైతే దర్శిస్తారో, సేవిస్తారో, పూజిస్తారో, అర్చిస్తారో, ఆరాధిస్తారో అదిగో అటువంటి వాళ్ళకి పునర్జన్మ లేదు అని ఇక్కడ మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కోరికతో కనుక ఆరాధిస్తే ఇష్టకామ్యార్థాలు సిద్ధిస్తాయి. కోరిక లేకుండా కనుక ఆరాధిస్తే మళ్ళీ జన్మంటూ లేకుండా పోతుంది, పునర్జన్మ లేదు అంటున్నారు. అసలు జన్మకి కారణం ఏమిటి? ఇప్పుడు మనం అందరం జన్మించాం. ఇక్కడ జన్మకి కారణం ఏమిటి? మనకి కర్మఫలాలు వాసనలు ఉండటం వల్ల జన్మించాం. ఈ కర్మఫలాలు వాసనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి సంచితంలో నుంచి వచ్చినాయి. సంచితం ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు జన్మల్లో మనం చేసినటువంటి ఆగామి కర్మల నుంచి వచ్చింది. కాబట్టి అంతకుముందు జన్మల్లో మనం కర్మలు చేశాం. ఆ కర్మల్లో అనుభవించినవి పోని మిగిలిన సంచితమైనవి. ఆ సంచితంలో నుంచి పక్వానికి వచ్చిన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించడానికి మనం ఇప్పుడు జన్మ ఎత్తి వచ్చాం. మరి ఆత్మజ్ఞానిని ఆరాధించేటువంటి వాడు ఆయన యొక్క ఉపదేశాలు పొందుతూ ఉండటం వల్ల అతడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఎందుకని? ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడిని ఆరాధించేటువంటి వాడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి వాడు అవుతాడు. అందుకని అన్ని ఉపదేశాలని స్వీకరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఉపదేశాలను స్వీకరిస్తూ అతడు కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి అగ్నిలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నట్టుగా ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి అగ్నిలో అతని యొక్క సమస్తమైనటువంటి సంచిత కర్మలు దగ్ధమైపోతాయి. సంచిత కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ప్రారంభ కర్మలన్నీ దేహం ఉన్నంత వరకు అనుభవించడం అయిపోద్ది. ఆగామి కర్మలు అనేటువంటివి చెయ్యడు. ఒకవేళ చేసినా అతడు నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయడు. కాబట్టి అవి అతన్ని అంటాం. ఇక్కడే మనం తత్వబోధలో చెప్పుకున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు ఈ ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా ఉన్నప్పటికీ కూడా అతడి దేహం ద్వారా ఏవో కర్మలు జరగవచ్చు. ఆ కర్మల్లో పుణ్యం పాపం కూడా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన పుణ్యం చేయాలని పాపం చేయాలనేటువంటి స్వార్థ బుద్ధి మాత్రం లేదు. అనుకోకుండా అతను ఏమీ ఇలా చేయాలనేటువంటి ఆలోచన లేకుండా నిర్లిప్తంగా అలా కర్మలు ఆ దేహం ద్వారా జరిగిపోతాయి. జరిగిపోయినప్పుడు మరి కర్మలు చేస్తే కర్మఫలాలు రావాలి కదండి. అవును, కర్మఫలాలు రావాలి. మరి పాపం చేస్తే పాపాలు, పుణ్యం చేస్తే పుణ్యాలు రావాలి. మరి అవి అతను అనుభవించొద్దా? అనుభవించడు. మరి ఎవరు అనుభవిస్తారండి? ఎవరు అనుభవిస్తారంటే ఆ పుణ్యాలు పాపాలు అతని దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. అతన్ని ఏమీ చేయవు, అవి అలా ఉంటాయి. ఎవరైతే అతన్ని ద్వేషిస్తారో, నిరసిస్తారో, ఎగతాళి చేస్తారో, అగౌరవపరుస్తారో అటువంటి వాళ్ళకి ఆ పాపాలన్నీ పోతాయి. ఎవరైతే అతన్ని పూజిస్తారో, అర్చిస్తారో, ఆరాధిస్తారో, ప్రశంసిస్తారో వాళ్ళకి అతను ఆ పుణ్యాలన్నీ వాళ్ళకి పోతాయి. కాబట్టి ఆయనకి ఎవరు? అందువల్ల ఆత్మజ్ఞానం
పొందిన తర్వాత చేసినటువంటి కర్మలతోటి, దేహం చేసినటువంటి కర్మలతోటి అతనికి సంబంధం లేదు. సంచిత కర్మలన్నీ దగ్ధమైపోయింది. ప్రారంభం ఏదైతే అనుభవించడానికి వచ్చాడో అనుభవించడం ఈ దేహం ఉన్నంత వరకే అనుభవిస్తే ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు ఇంకేమున్నాయి? ఏమీ లేవు. ఇప్పుడు సంచిత కర్మలు ఉంటే కదా అందులో నుంచి ప్రారంభం వచ్చేది, ప్రారంభం వస్తే కదా జన్మ వచ్చేది. మరి సంచితమే లేకపోతే ప్రారంభం ఎట్టు వస్తుంది, ప్రారంభం లేకపోతే జన్మ ఎట్టు వస్తుంది? అందువల్ల జన్మ లేకుండా పోద్ది, పునర్జన్మ లేకుండా పోద్ది అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఈ జ్ఞానం అనేటువంటి అగ్నిలో, ఆత్మజ్ఞానం అనేటువంటి అగ్నిలో సమస్తమైనటువంటి కర్మలు దగ్ధమైపోతాయి కనుక అతనికి మళ్ళీ జన్మంటూ ఇక లేదు, పునర్జన్మ లేదు. కోరికలతో జీవించడం అయోమయమైనటువంటి జీవితం. కోరికలతో జీవించడం అయోమయ జీవితం. మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా కోరికలతో జీవిస్తూనే ఉంటాం. అందుకనే మన జీవితం అయోమయ జీవితం అనేది. కోరికలు వదిలి జీవించడం ప్రశాంతమైనటువంటి జీవితం. కోరికలే లేవు, హాయిగా ప్రశాంతంగా ఉంటాం. ఒక్కసారి మనం భావిస్తేనే మనకి తెలిసిపోతూ ఉంటుంది. మనం ఏదో ఇది కావాలి కావాలనేటువంటి లేకుండా మన ప్రారంభం ప్రకారం వచ్చేవో వస్తాయి, పోయేవో పోతాయి. ఉంటే అనుభవిస్తాం, లేకపోతే లేదు. ఇది అనుభవించకపోతే నాకు ఎట్టా లేదు, ఇది కనుక లేకపోతే నాకు ఎట్లా లేదు అనేటువంటి భావన ఉంది. అతడు హాయిగా ఆనందంగానే ఉంటాడు. కానీ అటువంటి ప్రశాంత స్థితిలో, అటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆత్మజ్ఞానాన్ని సేవిస్తే, బ్రహ్మజ్ఞానాన్ని సేవిస్తే అప్పుడు ఆత్మజ్ఞాన అనుభూతి కలుగుతుంది, బ్రహ్మజ్ఞాన అనుభూతి కలుగుతుంది. దాంతో ఆ అద్వయ ఆనంద రసానుభూతి కలుగుతుంది, జన్మ రాహిత్యం కలుగుతుంది అని మనకి మంత్రంలో తెలియజేస్తున్నారు. జీవితమిదం త్రుటిద్వయస్య క్రీడా అన్నది వేదాంత సారోపనిషత్తు. జీవితమిదం అంటే ఇదం జీవితం, ఈ జీవితం త్రుటిద్వయస్య క్రీడ. ద్వయ అంటే రెండు, త్రుటి అంటే రెండు క్షణాల యొక్క ఆట. ఈ జీవితం ఏమిటయ్యారంటే రెండు క్షణాల ఆట అన్నారు. ఎందుకని? ఏమో ఎప్పుడు టప్పంటదో, ఎప్పుడు పేరిపోతుందో ఈ బుడగ తెలియదు కదా ఎవరికి. అందుకని ఇదంతా రెండు క్షణాల ఆట. కాబట్టి దీన్ని ఆటలాగా క్రీడించు, ఆటలాగా ఆడు. అంతేగాని ఇదేదో జీవితం లాగా ఒకటే భయపడిపోతూ, బాధపడిపోతూ, కష్టపడిపోతూ, దుఃఖపడిపోతూ, అనవసరమైనటువంటి బాధలు, భయాలు ఇవన్నీ తెచ్చుకొని బ్రతకాల్సినటువంటి అవసరం ఏముంది? దీన్ని ఒక ఆటలాగా భావించు అని వేదాంత సార ఉపనిషత్తు మనకి తెలియజేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఈ జీవితాన్ని మహాత్ముల యొక్క సేవలో గడపాలి. మన యొక్క మనస్సుని శుద్ధి చేసుకోవాలి, మహాత్ముల్ని ఆరాధించాలి, పూజించాలి. అప్పుడే మన యొక్క జీవితానికి ఓ సార్థకత అనేటువంటిది ఏర్పడుతుంది అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ భోగాలను తలుచుకుంటూ ఆరాటపడే వాళ్ళకి ఏమిటి ఫలితం? కోరికల్ని, ఈ భోగాల్ని, ఈ ప్రపంచంలో వస్తువుల్ని. అందుకని కొంతమంది ఏమంటారంటే, ఏమండి భగవంతుడు మనల్ని సృష్టించాడు, ఈ వస్తువులు సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? అవి మనం అనుభవించడానికి కాదు, అందుకని వాటి కోసం పరిగెత్తాం. నువ్వు అనుభవించడానికే, కానీ నీకు ఏది అనుభవానికి వస్తుందో దాన్ని అనుభవించు. నువ్వు పరిగెత్తి తెచ్చుకోవటం కాదు, నీ దగ్గరికి వచ్చిన దాన్ని అనుభవించు అనేది వేదాంతం. కాబట్టి ఈ రకమైనటువంటి భోగాలను తలుచుకుంటూ, ఈ కోరికల్ని తలుచుకుంటూ వాటిలో ఉండేటువంటి వాడి యొక్క పరిస్థితి ఏమిటి? మరి కోరికలను వదిలి ఆత్మజ్ఞానిని ఆరాధించేటువంటి వాడికి కలిగేటువంటి ఫలితం ఏమిటి? ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అనే విషయాన్ని తర్వాత మంత్రాలు చెప్తున్నారు. ఇక రాబోయేటువంటి మంత్రాలని ఆత్మజ్ఞాని యొక్క విషయంతో, ఆత్మజ్ఞాని యొక్క పరిస్థితిని వర్ణిస్తూ మనకి ఇక ముగింపు పలకపోతా ఉన్నారు. కాబట్టి మనం రేపటి తెలుసుకుందాం.